నేను ఇంతవరకు ప్రేయర్ చేయట్లేదు, చెప్పించట్లేదు. వైఎస్ఆర్ అడుగడుగుని నన్ను అరెస్ట్ చేశాడు, డిటైన్ చేశాడు. ఏం చేశా? రోజు తగ్గానా? 58 సార్లు డిటైన్ చేశాడు, 58 సార్లు చెప్పించాను. చంపడానికి ప్రయత్నించాడు, పైకి పంపించేశా. నేను మాట్లాడుతుండగా ఆ హెలికాప్టర్ కూలిపోయింది. తెలుసు కదా మీకు, లైవ్ ప్రెస్ మీట్ అవుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది. మీరు ముక్కలు అవుతారు, మీ మొక్కలు దొరకవు అన్న. ముక్కలు అయ్యారు, మొక్కలు దొరక. ఎందుకు చెప్తున్నాను ఇది? నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే, సత్యంతో పెట్టుకున్నట్టే, నీతి నిజాయితీతో పెట్టుకున్నట్టే. మీరు దేవుణ్ణే ఢీకొంటారా? సత్యాన్నే ఢీకొంటారా? అర్జెంటుగా ఆ పోలీసులందరినీ మీరు మార్చి సిబిఐ ఎంక్వైరీ వేయండి, లేదా నేను ఇచ్చే డైరెక్షన్లో హత్యగా మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి ఈ 1 వీక్లో. లేకపోతే నెక్స్ట్ వీక్ లోపల మీరు కౌంటర్ వేసి సిబిఐ ఎంక్వైరీ అడగండి. తప్పే ఉంది? సిబిఐ కూడా మీదే కదా, మా గవర్నమెంటా? ఉన్నది మీదే కదా, సెంట్రల్లోనే మీ కూటమి గవర్నమెంటే కదా, మీ మోదీ గవర్నమెంటే కదా, మీ పవన్ కళ్యాణ్ గవర్నమెంటే కదా సిబిఐ కూడా. మరి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. నాకున్న రిలేషన్స్తో వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిస్తే ఇప్పటికేనో వస్తా, ఎవరెవరిని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొని వస్తా. ఓపెన్గా కలమంటే ఓపెన్గా కలుస్తా, సీక్రెట్గా కలమంటే సీక్రెట్గా కలుస్తా. లేదా సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి, లేదా సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను. ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి, వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే, నేను రుజువు చేయలేకపోతే సిబిఐ ద్వారా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే ఏ శిక్షకైనా రెడీ. నేను ఒక మాట మాట్లాడాను అంటే దేవుడితో మాట్లాడిన తర్వాతే మాట్లాడతా, సత్యం తెలుసుకొనే మాట్లాడతా. ఎవరిలాగో గాల్లో మాట్లాడను. ఒక బిల్లు ఫైల్ చేశానంటే నేను సక్సెస్ అవుతానంటే, స్టీల్ ప్లాంట్ గురించి ఫైల్ చేసి సక్సెస్ అవ్వలేదా? ఆర్డర్స్ తీసుకురాలేదా? అమ్మకుంటా. ప్రత్యేక హోదా ఎందుకు రావాలని ఆర్డర్ తీసుకొచ్చాను. ఇప్పుడు దాకా మీరు కౌంటర్ వేశారా? జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. 6 నెలలు అయింది, మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? ప్రత్యేక హోదా కావాలంటే మోదీ మొట్టికాయలు పెడతాడని, ప్రత్యేక హోదా వద్దంటే ప్రజల్లో మీరు ఎక్స్పోజ్ అవుతారని. నేను ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొస్తే మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయరు కోర్టులో? మీకు ప్రత్యేక హోదా వద్దనే కదా. ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి, న్యాయం జరుగుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.